ప్రభుత్వ నిర్వాహకంపై ఖమ్మం జిల్లా ప్రజలు మండిపడుతున్నారు. కనీస సౌకర్యాలు కల్పిస్తేనే రానున్న ఎన్నికల్లో ఓటు వేస్తామంటున్నారు. జిల్లాలోని తల్లాడ మండలం మల్లవరం గ్రామ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. లేకపోతే ఎన్నికలను బహిష్కరిస్తామని అంటున్నారు. గ్రామంలో రోడ్లు లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. వాన చినుకు పడితే రోడ్డు బురదమయం అవుతున్నాయి. ప్రస్తుతం వానలకు రోడ్లు చాలా దారుణంగా మారాయని ప్రజలు వాపోతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ యాకేష్ అందిస్తారు. యాకేష్, సునీత, స్థానిక సంస్థల ఎన్నికలు దగ్గర పడుతున్నటువంటి సమయంలో ప్రజలంతా కూడా తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రధానంగా రోడ్లు, ఇతర మౌలిక సదుపాయాలకు సంబంధించి వాటిని పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి చాలా చోట్ల కనిపిస్తా ఉంది. అందులో భాగంగా ఖమ్మం జిల్లా తల్లాడ మండలం మల్లవరం గ్రామంలో కూడా ఈ రైతులు, అక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజలు ఇదే తరహా నిరసనకు చేపట్టారు. గ్రామంలో స్థానిక సంస్థల ఎన్నికలను బహిష్కరిస్తున్నాము, ఎందుకంటే ప్రధానంగా తమ పంట పొలాలకు పోవడానికి రహదారి లేదు, అట్లాగే గ్రామంలోకి వచ్చేందుకు కూడా రహదారి లేకపోవడంతో పెద్ద ఎత్తున ఇబ్బంది పడుతున్నాము. ఆ గ్రామం గుండా ప్రవహిస్తున్నటువంటి ఒక వాగు మీద కూడా బ్రిడ్జి లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని స్థానిక ప్రజలు, రైతులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో అధికారులకు ఎన్నిసార్లు కూడా సమస్యలను విన్నవించుకున్నప్పటికీ కూడా ఇప్పటి వరకు పరిష్కారం కాలేదని వారు చెప్తున్నటువంటి మాట. ఈ నేపథ్యంలోనే రైతులు, స్థానిక ప్రజలంతా కలిసి గ్రామస్తులంతా ఒక ఫ్లెక్సీని ఏర్పాటు చేసి స్థానిక సంస్థల ఎన్నికలను తమ గ్రామంలో బహిష్కరిస్తున్నాము, తమ సమస్యలు పరిష్కారం అంతా అయ్యేంత వరకు కూడా తాము ఓటు హక్కు వేయమంటూ కూడా నిరసన చేపట్టి అటు నినాదాలు చేసినటువంటి పరిస్థితి నెలకొంది. అయితే స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి గత కొంతకాలంగా 2 సంవత్సరాల నుంచి కూడా ఎన్నికలు లేకపోయినటువంటి క్రమంలో గ్రామీణ స్థాయిలో పూర్తి స్థాయిలో అభివృద్ధి కుంటుబడిందని చెప్పుకోవచ్చు. ఈ క్రమంలోనే అటు రోడ్లు అయితేంది, ఇతర మౌలిక సదుపాయాలు కల్పించడంలో అధికారులు చాలా విఫలమైపోయారు. నిధులు లేకపోయినటువంటి క్రమంలో స్థానిక గ్రామీణ ప్రాంతాలను అభివృద్ధి చేసుకోలేకపోయారు. ఈ క్రమంలోనే రైతులు ఈ విధంగానైనా తమ సమస్య పరిష్కారం అవుతుంది, ఎన్నికలకు సంబంధించి ఎవరైతే పోటీ చేయడానికి ఉంటారో వారైనా తమ సమస్యలను పరిష్కరిస్తే తమ ఓటు హక్కు వినియోగించుకుంటాము, లేదంటే లోకల్ బాడీ ఎన్నికలను తమ గ్రామంలో బహిష్కరిస్తామంటూ కూడా గ్రామస్తులు చాలా కరాఖండిగా చెప్తున్నారు. తమ సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు కూడా లోకల్లో ఎన్నికలు జరగనివ్వమంటూ కూడా చాలా హెచ్చరించినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే గత కొంతకాలంగా కూడా అటు అధికారులు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు అవుతున్నా కూడా స్థానిక ఎమ్మెల్యేకు విషయాన్ని చెప్పినా కూడా పట్టించుకోలేదనేది గ్రామస్తులు చెప్తున్నటువంటి మాట. ఇప్పటికైనా తమ గ్రామంలో నెలకొన్నటువంటి అనేక సమస్యలకు పరిష్కారం చూపాలి, లేదంటే ఎన్నికలను బహిష్కరిస్తామంటూ కూడా చాలా కరాఖండిగా చెప్తున్నటువంటి పరిస్థితి. సునీత. రైట్ యాకేష్, థ్యాంక్ యూ.